నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజర్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి తులారాశి మే మాసఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఒకసారి నా 16,000 మంది సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చేసిన వీడియోస్ మీకు అందుతున్నాయో లేదో నాకు అర్థం కావడం లేదు. ఒక విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసం కొద్దిగా కష్టకాలంగానే చెప్పవచ్చు. ఈ గురువు మార్పు వీరి మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి సప్తమంలోంచి అష్టమంలోకి గురువు మార్పు వల్ల కొన్ని సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, అదృష్టాలు, దురదృష్టాలు అన్నీ సమాలింపుగా ఈ మాసం వీరికి జరిగే అవకాశాలు ఎక్కువ. వ్యక్తుల పరిచయం వల్ల కొంత ధన లాభాన్ని పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పునఃప్రారంభిస్తారు. విద్యార్థులకి కూడా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు. వీరికి షష్టమంలో సంచరించే కుజుడు కొంత యోగకరంగా ఉన్నాడు. పోటీలలో విజయం లభిస్తుంది. కాంపిటీషన్స్ రాసేవారికి, అలాగే విద్యార్థులు ఎవరైతే వీరు ఎగ్జామ్స్ రాసి ఉన్నారో పరీక్షలు, వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇటువంటి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇటువంటి ఈ పిల్లలు ఎవరైతే వీటిలలో పోటీ పరీక్షలు రాస్తారో, ఇప్పుడు ఇంజనీరింగ్లో పరీక్షలు రాస్తారో, ఈ నేను చెప్పిన బ్రాంచెస్లో వారికి మంచి విజయావకాశాలు, అంటే మంచి ఉత్తీర్ణత పాస్ అవుతారు. గొప్పగా మంచి ర్యాంకులతో పాస్ అవుతుంటారు నేను చెప్పిన బ్రాంచెస్లో విద్యార్థులు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా మొదటి సగభాగం అనుకూలంగా ఉంటుంది, తర్వాత కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్స్కి చాలా యోగకరంగా ఉంటుంది ఈ మాసం. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత 50-50గా ఉంటుందని చెప్పవచ్చు. వీరికి ఈ మాసం విదేశయానానికి చేసే ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలితాన్ని ఇస్తాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వ్యక్తిగత జాతకానికి నేను ఈ ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను నేరుగా కానివ్వండి, ఫోన్లో కానివ్వండి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.